పోరాట స్ఫూర్తితో వరంగల్ విజయ డైరీని అభివృద్ధి పథంలో నడపడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. వరంగల్ నగరంలో నిర్వహించిన విజయ డైరీ తెలంగాణ పాడి రైతుల అవగాహన సదస్సులో ఆయన పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగం నిర్లక్ష్యానికి గురైందని, సీఎం కేసీఆర్ తెలంగాణలో వ్యవసాయాన్ని ప్రోత్సహించారని అన్నారు. పల్లెటూరులలో పాలు ఉత్పత్తి అయితే పాల ఉత్పత్తులు విక్రమే అయ్యేది పట్టణ కేంద్రాలని తెలిపారు. పాడి రైతులకు అండగా ఉండి అభివృద్ధి చేస్తామని అన్నారు. నాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇటు వ్యవసాయ రంగాన్ని, వ్యవసాయం మీద ఆధారపడినటువంటి పాడి రైతులను కూడా మరి పెద్ద ఎత్తున లాభసాటిగా ఆర్థికంగా పురోగతి చెందాలని చెప్పి అనేక ఇన్సెంటివ్స్ తోని పాడి రైతులకు ప్రోత్సాహం ఇస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో వరంగల్ విజయ డైరీ సహకార సంఘం ఈరోజు పెద్ద ఎత్తున సర్వసభ సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో మరి ఇంకా ఆర్థికంగా ఈ డైరీ మీద ఆధారపడినటువంటి పాడి రైతులు మరి ఆర్థికంగా పురోగతి చెందాలని చెప్పి ఒక సుదీర్ఘంగా 3-4 గంటలు వారందరూ కూడా సూచనలు ఇచ్చడం జరిగింది. గౌరవ మరి నాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకవైపు